या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే। మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100కి 80% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. వృషభ రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో గురువు అతిచారం వలన తృతీయ స్థానమైనటువంటి కర్కాటకలో సంచారం చేస్తున్నారు. గురువు తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు? ఆ చెడు ఫలితాలని అన్నట్టయితే, ఇంట్లో మనం ఏదైనా పని చేస్తే దానికి మన సోదరులు, మన కుటుంబ సభ్యులు కూడా సహకరించరు. అట్లాగే మన ఫ్రెండ్స్ కూడా ఎవరు సహకరించరు. అలాగే మన ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఎక్కడో పనిచేస్తూ ఉన్నాం, అక్కడ కూడా మన పై స్థాయి వారు కానీ కింద స్థాయి వారు కానీ మన సమానమైన స్థాయి వారు కానీ ఎవరూ సహకరించరు. మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకారం ఉండదు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే లోన్లీనెస్, నేను ఒక్కడే అయిపోయాను అనేటువంటి బాధ ఎప్పుడైతే మనసులో ప్రవేశించిందో అనుకున్నటువంటి గమ్యాన్ని చేరలేకపోతూ ఉంటాం. నాకెవరూ లేరు, ఎవరు సహకరించటం లేదు అనే భావన కలిగినప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వలన మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో గృహానికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించి, తల్లిగారికి సంబంధించి, విద్య విషయంలోనూ వాహనాల విషయాల్లోనూ అనేక రకాలైనటువంటి అవరోధాలు కలుగుతూ ఉంటాయి. మీకు ఇల్లు ఉంది కానీ ఇంట్లో ఏదో రిపేరు. అలాగే వాహనం ఉంది, అది దానికి ఈ మధ్యకాలంలో చాలా పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. మీరు పెట్టుబడి పెడుతున్న కొద్దీ అది పెట్టించుకుంటూనే ఉంది. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అందుచేత ఈ చతుర్థ స్థానంలో కేతుగ్రహం ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, వాహనాలు అమ్మేటటువంటి వారికి కానీ, ఇటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈ వృషభ రాశి వారికి పంచమ స్థానం, షష్టమ స్థానం, సప్తమ స్థానం అంటే 5, 6, 7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 5వ స్థానంలో ఒక 2 రోజులు మాత్రం సంచరిస్తున్నారు. ఆ 2 రోజులు కాస్త ఆనందంగా ఉన్నప్పటికీ 6వ స్థానంలోనూ 7వ స్థానంలోనూ సంచరించేటటువంటి మిగతా నెల రోజులు కూడా మీకు శుభ ఫలితములు ఇవ్వదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటిది ఆరోగ్యం చిన్నపాటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అప్పు కావాలన్న పుట్టదు. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతుంటారు. తద్వారా కాస్త వారు ఇబ్బంది పడడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే శుక్రుడు 7వ స్థానంలో కూడా సంచరణ చేస్తున్నారు. అంటే వృశ్చికంలో ఇక్కడ 4 రోజులే. ఆ 4 రోజులు భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత లేకపోవటం లాంటివన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ శుక్రుడు అనుకూలం లేదు కాబట్టి మీరు ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలము కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 16 రోజులు,
7వ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తున్నారు 2 రాసుల్లో. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి 16 రోజుల్లో మాత్రం మీకు రవి చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం బావుంటుంది. అలాగే డబ్బులకు లోటు ఉండదు. ఎవరిని అప్పు అడగాల్సిన పని లేదు. ఎవరికైనా మనం అప్పు పడి ఉన్నట్టయితే ఆ అప్పు కూడా మనం తీర్చేయగలుగుతాము. అలాగే మనం మనకి మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఇల్లు కొనుక్కోవటానికో, ఉన్నత విద్య కోసమో, వాహనం కోసమో ఏదో ఒక ఎసెట్, ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు అప్పు దొరికి తీరుతుంది. ఈ రవి యొక్క అనుగ్రహం వలన 6వ స్థాన సంచారం వల్ల. 7వ స్థానంలో మళ్ళీ 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా మీతో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆవిడకి మీకు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి భగవానుడు ఇస్తూ ఉన్నారు. దుష్ఫలితాలు అంటే ఈ నెల రోజుల్లో 15 రోజులు ఫస్ట్ ఫోర్ట్ నైట్ అంటే మొదటి భాగం అంతా కూడా మీకు 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తే, రెండవ స్థానంలో పక్షమైనటువంటి అక్కడ అంటే వృశ్చికంలో సంచరించే 14 రోజులు కూడా మీకు దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇక అట్లాగే 7వ స్థానమైనటువంటి వృశ్చికంలో మీకు కుజుడు కూడా నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల సంచారం మీకు 7వ స్థానంలో ఉండడం కారణంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం. ఇక్కడ భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్యన కావచ్చు, ఇక్కడంతా కూడా ఒకరికి పైకి బాగా సంస్కారం అడ్డొచ్చి బయటికి తేలకపోయినప్పటికీ అంతర్మదనంగా వాళ్ళందరూ లోపల మదన పడుతూనే ఉంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కుజుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనము 7వ స్థానంలో ఒక 24 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజులు వక్రగతి కారణంగా 6వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల రోజులు మొత్తం మీద బుధుడు 6వ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులు, 7వ స్థానంలో ఉంటే 24 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. తద్వారా 6లో ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు పుడతాయి, అప్పులు తీర్చేయగలుగుతాము. అదే 7వ స్థానంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన, మన భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన అన్యోన్యత ఏర్పడుతుంది. ఏమీ అందులో సందేహం లేదు. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆ శని భగవానుడు కూడా నవంబర్ 28 వరకు ఆయన కూడా 10వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. రెండు తీవ్రమైనటువంటి గ్రహాలు 10వ స్థానంలో ఉన్న కారణంగా వృత్తిలో ప్రతి వారు ఏదో వృత్తి చేస్తారు. ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారం, ఏదో అనేక రకాలైనటువంటి వృత్తులు భూమి మీద ఉన్నాయి. వాటిలో ఏ వృత్తి చేసినా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అనుకున్నంత వ్యాపారం జరగకపోవటము, అనుకున్నంత ధనం చేతికి రాకపోవటము, ఆ వృత్తిలో మీరు ఎంత కష్టపడి పని చేసినా మీ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో మీ బాసు మిమ్మల్ని బాగా చేసేవయ్యా అని కూడా ఒక్క మాట కూడా అనకపోగా, ఏంటండి ఇంత ఇలా చేశారు పని చేసినప్పుడు కాస్త మనసు పెట్టి చేయొచ్చు కదా అని అంటము, ఏదో ఇట్లా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు మీకు తప్పకుండా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకున్నాం కదండి, కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు పరిగణలో తీసుకోకపోయినా అంటే ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాటిలో మాత్రం తగినంత జాగ్రత్త తీసుకుంటూనే ప్రతినిత్యము మనం పూజ చేసేటటువంటి పూజలో నవగ్రహాలను కానీ, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏవో విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, కార్తీక మాసం వస్తోంది కాబట్టి, కార్తీక మాసం వచ్చేసింది, కార్తీక మాసం కూడా చాలా కాలం ఉంది కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం కావండి, సుందరకాండ పారాయణ, ఇట్లాంటివి చాలా చెప్పబడ్డాయి. వాటిలో ఏ ఒక్కటి చేసినా కూడా ఈ యొక్క చిన్నపాటి అవరోధాన్ని కేవలం గోచార ఫలితమే, మీ జాతకం కాదు. జాతకంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క మహాదశ తీసుకుంటే చాలా 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 కాలం ఉంటుంది. 6 సంవత్సరాలు మొదలుకొని 20 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇంటి దగ్గర ఈ మాత్రం పరిహారాలు చేసుకుంటే సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు. శుభం భూయాత్.